నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. అన్న చెల్లెళ్ల అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు సోమవారం గోదావరికని పట్టణంలో ప్రేమానురాగాల నడుమ జరుపుకున్నారు. తమ రక్త సంబంధికులను కలవాలని, తమ అన్నకు తమ్ముడికి రాఖీలను కట్టాలన్న తపనతో వివిధ ప్రాంతాల నుండి మహిళలు రాఖీలను పట్టుకుని తరలివచ్చారు. తన అన్నకు తమ్ముడికి రాఖీలను కడుతూ నీకు నేను రక్ష, నాకు నువ్వు రక్ష అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మధ్యాహ్నం పోతాం. మనం ఇప్పుడే పోతలేము, 3 గంటల వరకు బయలుదేరుతాం. నైట్ వరకు వస్తాం. ఉంటారు రేపు పొద్దున నైట్ పోతాడు. ఏ పోతే రమ్మను మనతోనే, అన్ననే రమ్మని అన్నే దిగుతాడు. అట్లనే దగ్గరనే కాలేజీ నువ్వు రా. వచ్చావా? ఇప్పుడు ఎంత అలా కూడా అత్తలు వచ్చిందా పూట కదరా నీకు, మన సాయంత్రమే నైట్ వరకు వచ్చలే కాదురా. నీ కొడుకుని తీసుకోవడానికి కొడుకున్నాడా దించు. చిన్న పెద్ద పెద్ద అయినా తగ్గినైనా కాలేజీ ఎల్లుండి పోతే అది వేరే అది బెటర్. అబ్బా మంచి సలహా ఇచ్చింది. ఏమైతే అంది ఒక్క పూట నిన్న ఇష్టపడ్డది ఫోన్ ట్రిప్లో కావాలని మనకి ఎప్పుడు నచ్చిందా? నేను ఫోటో మ్యాచ్లో దిగండి. ఇట్లా దిగుతాం, ఏది మంచిగా వస్తే అది పెడతాము. వీడియో సినిమాటిక్ లో ఇప్పుడా తినాలి. అరే
ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని ఆదివాసీ పల్లెల్లో కనీస మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ కల్పించాలని, అలాగే రాష్ట్రంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఆదివాసీ బిడ్డ పెందూర్ ధర్మ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు మహాపాదయాత్ర ప్రారంభించారు. పెందూర్ ధర్మ చేపట్టిన మహాపాదయాత్ర సోమవారం గోదావరిఖని పట్టణానికి చేరుకోవడంతో గోదావరిఖనికి చెందిన భారతీయ స్వదేశీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శీలం శ్రీనివాస్ ముదిరాజ్, ఎంబీసీ నాయకులు, న్యూ ఇండియా పార్టీ నాయకులు సోమవారం మహాపాదయాత్ర చేసిన ధర్మకు ఘనంగా స్వాగతం పలికారు. చెప్పండి. నా పేరు వేణూరు ధర్మం. అది కుండమూరు జిల్లా తిర్యాని మండలం. అతి మారుమూల గ్రామం, గిరిజన గ్రామాలు. తిర్యాని మండలానికి ప్రత్యేకమైన రోడ్ సౌకర్యం లేదు, వైద్య సౌకర్యం లేదు, విద్య లేదు. అలాంటి గ్రామాలను ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి రోడ్ల సౌకర్యం చేయాలి, తర్వాత వైద్య సౌకర్యం చేయాలి. మరి ఈ రోజున నేను 15 ఆగస్టు రోజున బయలుదేరి శాంతియుత ధర్మ పోరాటంలో శాంతియుతంగా ఈ పాదయాత్ర చేపట్టాను. మరి ఈరోజు మన గోదావరిఖనికి చేరుకున్న మన మిత్రులు నాకు స్వాగతం పలికి నాకు అకామిడేషన్ ఇచ్చారు. చాలా వాళ్లకు నేను తప్పనిసరిగా రుణపడి ఉంటా. మరి ఈ రోజున గాంధీజీ విగ్రహం వద్ద శాంతియుత మార్గంలో బయలుదేరి వెళ్తున్నా కాబట్టి ఎక్కడైతే మన మహాత్ములు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్ములు శాంతియుతంగా వారికి పూలమాల సమర్పించాను. మరి ఈ రోజున ఇక్కడ నుంచి నేను బయలుదేరి పెద్దపల్లి వరకు వెళ్తాను. మా ప్రాంత గిరిజనుల ప్రాంతాల సమస్యలు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గుర్తించి సమస్యలను పరిష్కరిస్తారనుకుని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. మరి తప్పనిసరిగా నేను సీఎం గారికి కలవాలి. హైదరాబాద్ వరకు నేను పాదయాత్రగానే వెళ్తాను. ఎక్కడైతే నిద్రం, ఎక్కడైతే పొద్దుపోతుందో ఆడ భాష చేసుకొని వేరే రోజున మళ్ళీ 9-10 గంటల వరకు నేను ప్రయాణం చేస్తాను. తప్పనిసరిగా సీఎం గారిని కలిసి గిరిజన పరిస్థితులు కానీ, ఎస్సీ బీసీ మైనారిటీల పరిస్థితులు కానీ, పల్లెటూళ్ళ పరిస్థితులు కానీ, ఇప్పటి వరకు పల్లెటూళ్ళు మాత్రము అభివృద్ధి చెందలేకపోయినారు. మరి సిటీలు మాత్రమే చెందుతున్నాయి. పల్లెటూళ్ళ అభివృద్ధికి రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ దృష్టి పెట్టి పల్లెటూళ్ళను కూడా బాగు చేయాలని, పల్లెటూళ్ళ రోడ్లు, వైద్యం, విద్య, వ్యవసాయం ఈ 4 ప్రధాన సమస్యల మీదనే ఈ మహాపాదయాత్ర పెట్టుకున్నా. మీ మీడియా మిత్రులకు కూడా నేను నమస్కారం చేస్తా. ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. కాబట్టి మీరు అడుగడుగున నాకు స్వాగతం పలుకుతున్నారు. నా భావం ఏంటి, నా ఆవేదన ఏంటిదో బయట ప్రపంచానికి తెలియపరుస్తున్నారు. కాబట్టి మీకు నేను రుణపడి ఉంటా అనుకుని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. జై భారత్ మాత, జై. నాగర్ కర్నూలు జిల్లా కోల్కతా బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన మెడికల్ కళాశాల ముందు ఎండలో కూర్చొని మెడికోల ధర్నా తరగతులను బహిష్కరించి ఆందోళనకు దిగిన మెడికోలు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
హాస్పిటల్లోనే అలా జరగడం అది చాలా చాలా చెప్పుకోలేదగ్గ విషయం. సో డాక్టర్స్కి హాస్పిటల్లో కాకుండా ఇంకెక్కడ సేఫ్టీ ఉంటుంది. సో హాస్పిటల్లో ఫస్ట్ సేఫ్టీగా ఉండాలని మేము ఇదంతా ప్రయత్నిస్తున్నాం. మా తరఫున మా ప్రయత్నం ఇది. సో అందరికీ ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎవ్రీబడి షుడ్ బి రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ది సొసైటీ అండ్ వాళ్ళ లిమిట్స్ వరకు కరెక్ట్గా పాటించాలి. ఎందుకంటే హాస్పిటల్ డాక్టర్స్ అంటే ఒకరికి హెల్ప్ ఒక లైఫ్ ఇస్తారు డాక్టర్స్. వాళ్ళకి దగ్గర రెస్పెక్ట్ కూడా మనం ఒక సొసైటీ నుంచి వాళ్ళకి ఇవ్వాలి. దట్స్ అవర్ రైట్ టు టేక్ అండ్ దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ అస్. సో దానిపైన కొంచెం ఏదైనా చర్యలు తీసుకోవాలి. మన హాస్పిటల్లో ఉమెన్స్కి అందరు డాక్టర్స్కైనా సరే రక్షణ కల్పించేలాగా కొన్ని రావాలని కోరుకుంటున్నాను. కుదిపేసింది. డాక్టర్లకి తమ పనిచేసే ప్లేస్లోనే ఇలా సేఫ్టీ లేకపోవడం అనేది చాలా చెప్పుకోలేని విషయం. ఇది డాక్టర్లకు ఖచ్చితంగా మనం రక్షణ కల్పించాలి. ఎందుకంటే కోవిడ్ టైమ్స్లో కానీ ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కానీ ముందును నడిపించింది డాక్టర్లే. ఈరోజు అభివృద్ధికి కారణమైంది కూడా సగం డాక్టర్లే. అలాంటి డాక్టర్లపై వాళ్ళు పనిచేసే స్థలంలోనే మనం ఇలా సేఫ్టీ కల్పించలేకపోవడం అనేది చాలా సిగ్గుచేటు విషయం. సో మేము ప్రభుత్వాన్ని కానీ సాటి మనుషులని కానీ డాక్టర్లను మీరు దేవుడిగా చూడాల్సిన అవసరం లేదు. మమ్మల్ని మనుషులుగా చూడండి, మాకు గౌరవం ఇవ్వండి. మేము చేస్తున్న సర్వీస్కైనా అందరూ గౌరవించాలి. మీ రక్షణ, మీ ఆరోగ్యం మా కర్తవ్యం, మా రక్షణ మీ బాధ్యత. జై హింద్. శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు రామాచారి జోషి దంపతులను గద్వాల పట్టణ పద్మశాలి సేవా సంఘం, పట్టణ పద్మశాలి యువజన సంఘం కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. నిరంతరం 50 సంవత్సరాల నుండి భక్త మార్కండేయ స్వామి ప్రధాన అర్చకులుగా సేవలందిస్తున్నందుకు బంగారు ఉంగరంతో పాటు ఘనంగా శాలువాతో సన్మానించారు. మహర్షి మార్కండేయుడి పుత్రుడే దర్శతనామావళి చరితం ఎంత గొప్పదన్నా. భృగుదాత విధాతాను కండులు మన మూల పురుషులన్నా. వశిష్ఠ ఋషి మనవాడే, వాలికీయ మనవాడే, వైశీరుడు మనవాడే, గాలుడు మనవాడే, ధనుంజయుడు మనవాడే, నారదుడు, గౌతముడు, వ్యాసుడు, దివాసుడు, అగత్యుడు, త్రిశంకుడు మనవాడే, మాండవ్యుడు మనవాడే, దుర్వాసుడు మనవాడే, ఊర్వాసుడు మనవాడే, ఉపేంద్రుడు స్వయంభుడు మనవాడే, రాంజీవుడు మనవాడే, ఊర్ధ్వేశ్వరుడు ఋషి, సూత్ర ఋషి, విదు ఋషి, మధు ఋషి, చంద్ర ఋషి.
అమ్మా పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా స్థానిక గోదావరికని ఎల్బీ నగర్కు చెందిన మామిడాల రాయమల్లు అనే నిరుపేద వృద్ధునికి అమ్మా పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ వారి దాతల సహకారంతో చేయూతనందించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మామిడాల రాయమల్లుకు తరచూ అమ్మా పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ తమ యొక్క సహాయాన్ని వారికి నిత్యం అవసరమయ్యే కిరాణా సామాగ్రి మరియు ఇతర ఆర్థికంగా సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటుంది. భయ్యా పట్టుకో జాగా పకడో. ఓకే చూస్తా అమ్మా, ఇప్పుడు నేను అది రిపోర్ట్ చూద్దాము, చూసి ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాము. తప్పకుండా మసూద్ ద్వారా మనం సాయం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే యూజ్ అయితేనే పట్టుకుని రావడం జరిగింది. ఓకేనమ్మా, పట్టుకో చూడు. ఇది నీకు ఎట్లా వాడతావు? ఇటో చేయి, ఇటో చేయి, అటో చేయి. అడబడే ఈ కాళ్ళు మొత్తం నిలవడదు. ఇది తుంట్లేనా మొక్కలనా? మరి హాస్పిటల్లో ఎందుకు పట్టాలన్నారు? 11 గంటలకు పంపించారు. అంబులెన్స్ లో పోతే ఒక్కటే గ్లూకోజ్ పెట్టిరు. 11 గంటలకు మళ్ళీ కొద్దిగా మొక్క డాక్టర్ దగ్గర అని చెప్పేసి రిపోర్ట్లు ఉన్నాయా అన్ని? ఇప్పుడు ఎక్స్రే తీయలే ఎందుకట్లా? మరి ఒకసారి ఇక్కడ మనకు ప్రైవేట్గా మనం ఎక్స్రే తీపిద్దాం. ఎక్స్రే తీపించిన తర్వాత అది రిపోర్ట్ చూసిన తర్వాత దాన్ని ఎట్లా చేద్దాం అనేది తర్వాత మనము. ఇవాళ సాయంత్రం మసూబాయ్ వస్తాడు, మసూద్ తీసుకుపోతాడు. ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్లో, అక్కడ ఎక్స్రే చేపిద్దాం ఫస్ట్. ఇవాళ సాయంత్రమే ఇక భయ, ఇవాళ సాయంత్రం. ఓకే రైట్. అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మా పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధుడైనటువంటి మామిడాల రాయమల్లు గారికి వాకర్ మరియు వెస్టర్న్ టాయిలెట్ చైర్ అవసరం ఉందని తెలుసుకొని అందించడానికి రావడం జరిగింది. అమ్మా పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా గత కొన్నేళ్ళుగా వృద్ధుడికి కొన్ని కిరాణా సరుకులు, బియ్యం అలాంటివి మేము అందిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆరోగ్యం క్షీణించి నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి రాయమల్లుకు ఒక వాకర్, ఒక వెస్టర్న్ టాయిలెట్ చైర్ దాతల సహకారంతో ఇప్పుడు అందించడానికి వెళ్తూ ఉన్నాం. రామగుండం కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా మంతని పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బపల్లి ప్రాంతంలోని చెట్ల పొదల్లో రహస్యంగా డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, ఎస్ఐ రవి ప్రసాద్ మరియు సిబ్బందితో పేకాట స్థావరంపైన రైడ్ చేసి 20,390 రూపాయల నగదు, 3 బైకులు, 7 మొబైల్స్, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్కి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పండుగ రోజున లింగాపూర్లోని తన వారి స్వగృహానికి వచ్చేసిన బండి సంజయ్కి బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి ఘన స్వాగతం పలికారు. మంచిర్యాల పర్యటనలో భాగంగా గోదావరికని ప్రాంతానికి వచ్చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి కందుల సంధ్యారాణి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. भारत माता की जय।
గోదావరిఖని పట్టణంలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డితో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించారు. గోదావరిఖని వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఆలయంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. సందర్భంగా మనాలి ఠాకూర్ సీఐలు కెమెరాలను ప్రారంభించి మాట్లాడుతూ సీసీ కెమెరాల నిఘా నేత్రాలుగా పనిచేయడంతో పాటు నేరాల నియంత్రణకు ఉపకరిస్తాయని తెలిపారు. ఓం కేశవాయ నమః. ఓం 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 దేవస్థాన మంటప సన్నిధో బ్రాహ్మణః ద్వితీయ ప్రారార్తే శ్రీ శ్వేతపరాకల్పే వైవస్వతంత్రే కలిగే భర్తవర్షే భర్తఖండే మేరోడ్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయుప్రదేశే కృష్ణావేన్యాం కృష్ణా గోదావరియోర్ మధ్య ప్రదేశే కాశీ కాలే సూర్యాధీన
अस्य यजमानस्यः गोत्रोद्भवस्यः पुष्पमानस्तयो अर्घ्यं भवोद्भवाय नमः सन्मङ्गलानि भवन्तु सार्वभौमाय मङ्गलम् हरि ओम देवस्य गृहे गृहे देवस्य देवस्य गृहे। ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. వెంకన్న ఎన్నో రోజుల నుంచి ఇక్కడ దొంగతనాలు, అక్కడ మట్టి, అక్కడ ఇంకా ఏదేదో పోతున్నాయని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బ్రదర్కి. ఈరోజు అది ఫుల్ఫిల్ అయ్యి ఈరోజు ఎంతో ఆనందంగా ఈ కెమెరాస్ పెట్టడం వలన ఒకటైతే ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ సెక్యూర్డ్. ఇక్కడంతా కెమెరాస్ వలన అందరికీ కూడా ఇక కెమెరా ఉంది అంటే వాళ్ళు చేసే పాడు పనులు చేయరు. మెయిన్ అదొకటి. ఇంకోటి రాజశేఖర్ గారు ప్రతి ఒక్క టెంపుల్లో, ఇక్కడ కొన్ని టెంపుల్స్లో కూడా మొన్న దుర్గమ్మ టెంపుల్లో కూడా దొంగతనం జరిగింది. మన అక్కడ కూడా మనం కెమెరాస్ పెట్టాలి. ఇట్లా కొంచెము అవేర్నెస్, కొంచెం ఈ దేవుణ్ణి కూడా భయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇది ఒక మంచి లెసన్ అవుతుంది. బికాజ్ కెమెరాస్ ఆర్ మానిటర్డ్ అండ్ దే ఆర్ మానిటర్డ్ బై అన్ని ఆల్ సైడ్గా పెట్టించిండ్రు ఈరోజు. కాబట్టి మీకు కూడా థ్యాంక్ యూ. అండ్ వెంకన్న గారు ఈరోజు కూడా ప్రతినిత్యం ఈ టెంపుల్ గురించి ఆయన కష్టపడుతూనే ఉంటాడు. ఎప్పుడు ఈ టెంపుల్ని ఎట్లా అభివృద్ధి చేయాలన్న ఒక థాట్తోని మక్కన్ సింగ్ దగ్గర, రాజ్ ఠాకూర్ గారి దగ్గరికి రావడం చాలాసార్లు జరిగింది. ఆయన ఇది ఆల్మోస్ట్ దత్తత తీసుకున్నట్టే అనుకుంటున్నాం మేము. ఇది మా టెంపుల్, మక్కన్ సింగ్ గారి గుడి. కాబట్టి ఇక్కడ ఏమున్నా ఆయన ముందుండి అన్ని చేస్తాడని ఆయన తరఫున నేను మాటిస్తాను. థ్యాంక్ యూ. ఔరోజ్ కాలనీలోని శివాలయం టెంపుల్లో సీసీ కెమెరాలను ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో టెంపుల్ కమిటీ వాళ్ళు అయ్యగారి కోరిక మేరకు లోకల్లో ఉన్న దాతలు ఈ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన గోదావరికని పట్టణంలోని అన్ని టెంపుల్లో కూడా మ్యాక్సిమం కెమెరాస్ను ఏర్పాటు చేయించడం జరుగుతుంది. చిన్న చిన్న టెంపుల్స్, దుర్గామాత కావచ్చు, లేకపోతే పోచమ్మ టెంపుల్స్, ఇలాంటి చిన్న చిన్న వాటిలలో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. దీనివల్ల మొన్న పెద్దమ్మ టెంపుల్లో దొంగతనం అయితే వితిన్ 3 అవర్స్లో కెమెరాల సహాయంతో పట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఎంబడే తెల్లారి బోనాలు ఉండడంతో ఆ ప్రాపర్టీని కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. కెమెరాలు ఉండడం వల్ల నిరంతర నిఘా ఉంటుంది. అందరూ కూడా గమనించాలి. ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు కొన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటారు. 10-20 వేలు పెట్టి ఒక 2 కెమెరాలు ఫిట్ చేసుకున్నట్టయితే మీకు ఎంతో సెక్యూర్గా ఉంటుందని ఈ సందర్భంగా అందరికీ కోరుతున్నాను. అదేవిధంగా మీ యొక్క స్ట్రీట్లలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి కెమెరాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. గోదావరికని జీఎం ఆఫీస్ వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. రాజీవ్ గాంధీ
हमारा है राजीव गांधी, हमारा है राजीव गांधी, हमारा है राइशन करके जरूर राजीव गांधी अमर रहे, राजीव गांधी अमर रहे, अमर है राजीव गांधी अमर रहे, राजीव गांधी अमर रहे, राजीव गांधी अमर रहे, राजीव गांधी अमर रहे। స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 80వ పుట్టినరోజు సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా వారి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, ఈ దేశం కొరకు త్యాగం చేసినటువంటి కుటుంబాలు గాంధీ కుటుంబాలు. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు అమరులై దేశాన్ని అలా అగ్రభాగాన నిలబెట్టిన చరిత్ర రాజీవ్ గాంధీ గారు. కంప్యూటర్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఈరోజు అగ్రస్థాయిలో ఉండి మనమందరం కూడా ప్రపంచ దేశాలకు పోటీగా పోతున్నామంటే దానికి నిదర్శనం రాజీవ్ గాంధీ గారు. పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి రోటీ కపడా ఆర్ మకాన్ నినాదాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ భారతదేశంలో అమలు చేస్తున్నారంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు. 18 సంవత్సరాలకి ఓటు హక్కు, విద్య, వైద్యం, అనేక సంక్షేమాలు తెచ్చిన చరిత్ర రాజీవ్ గాంధీ గారు. మరి వారి బాటలు నడుస్తూ ఈరోజు కూడా తెలంగాణలో గతంలో రాజశేఖర్ రెడ్డి గారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక సంక్షేమాలు తీసుకొస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో మరి తెలంగాణ రావాలని ఉద్యమిస్తే సోనియమ్మ, రాజీవ్ గాంధీ గారి యొక్క సతీమణి మనందరికీ తెలంగాణ ఇచ్చి రాజీవ్ గాంధీ గారి బాటలో వారి యొక్క ధైర్యాన్ని, ఔన్నన్ని, మన పట్ల ఉన్న ప్రేమ అనుబంధాన్ని చూపించిన చరిత్ర గాంధీ కుటుంబానికి. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మరి రాజీవ్ గాంధీ గారు చూపించిన బాటలో ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 పూర్తి చేసినాం, 6 పూర్తి చేసినాం. రైతు రుణమాఫీ చేసినాం. చాలా మంది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు రైతు రుణమాఫీ కాలేదని. ఎవరైతే రుణమాఫీ చేయకుండా 10 సంవత్సరాల కాలయాపన చేసి కేవలం 28 కోట్లు అర్హులున్న వారికి గురికి వడ్డీ రూపంలో ఇచ్చినటువంటి వాళ్ళు ఈరోజు 2 లక్షలు ఒకేసారి మాఫీ చేస్తే ఇలా రాలేదని చెప్పి బుకాయింపు మాటలు చేసి రైతులను తక్కువ చేసి చూపించి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం ప్రారంభించింది 15 ఆగస్టు నుంచి 2 లక్షలు ప్రారంభిస్తుందని చెప్పింది. ఇంకా పూర్తి కాలే. ఎవరెవరైతే అర్హులున్నారో వారందరికి కూడా ప్రతి ఒక్క రైతు బంధువుకు చెప్తా ఉన్నా, మీ ద్వారా ఆ 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అయ్యే వరకు ఈ రుణమాఫీ ఉంటుంది. ఇలా రైతులు అధైర్యపడవద్దు. ఎవరైతే టీఆర్ఎస్ వాళ్ళు ఉనికి చాపించుకోవడానికి, బీజేపీలో మమకం అవడానికి చీకటి చాటున ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు చీకటిమయం చేసి ఈరోజు వారి యొక్క సులాభం కొరకి మరి నష్టం చేయాలనుకుంటున్నటువంటి ఒక కుట్రను భగ్నం చేసే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా రాజీవ్ గాంధీ ఆలోచనలను తీసుకొని ముందుకెళ్తున్నటువంటి ఒక
డ్రామా మేడం జరగండి తమ్ముడు ఏది లేదు రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ రక్షాబంధన్ కట్టి సోదరులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ తనకు తోబుట్టువులు లేకున్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తనకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారని అన్నారు. రామగుండం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వెంట నడుస్తున్న వారంతా తన అన్నదమ్ముల్లా భావించి ఈ రోజు రక్షాబంధన్ కట్టడం జరిగిందని తెలిపారు. మొత్తం వస్తుంది నారాయణ మీద నజీం గొప్పగా సక్సెస్ఫుల్ గా పనిచేసి మనకి గుర్తుపెట్టి చిన్న తమ్ముడు టైం దొరికిన అన్నదా ఈరోజు గుండెలో చాలా భారంగా ఉంది. ఎందుకంటే నాకు ఎవరు అన్నదమ్ములు సొంత అక్క చెల్లెళ్ళు లేరు. ఈరోజు ఈ రామగుండం మా రాజ్ ఠాకూర్ గారి గురించి ఇంత పెద్ద కుటుంబం నాకు దగ్గరయ్యి నాకు ఇక్కడ ఇంతమంది అన్నదమ్ములు ఆ దేవుడు ఒక్కరిని వెళ్ళే అనుకొని బాధపడితే ఇక్కడ వేలాది మందిని నాకు ఇచ్చిన నా అన్నదమ్ములందరినీ దేవుడు చల్లగా కాపాడాలని ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం సస్యశ్యామలంగా సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ రాజ్ ఠాకూర్ గారు చేసే ప్రతి ఈరోజు మా సోదరిమణి మా మదర్ మనాలి రాజ్ ఠాకూర్ గారు ఈరోజు దాదాపుగా 500 మందికి రాఖీ కట్టి ఈరోజు రామగుండంలో చరిత్ర సృష్టించిన సంగతి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒక మదర్గా ఒక సిస్టర్గా ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నానని చెప్పేసి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నా లేకున్నప్పటికీ కూడా ప్రతి డివిజన్లో కొంతమంది దుర్మార్గులు ఇంతకుముందు వాళ్ళు ఇక్కడ ఉండరు, హైదరాబాద్ వెళ్తారని చెప్తే ఈరోజు పూర్తి స్థాయిలో రామగుండం నియోజకవర్గంలో ప్రతి పల్లె గ్రామం తిరిగి ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా నేనున్నానని చెప్పేసి ముందుకొస్తూ ఈరోజు పేదవాళ్ళని ఆదుకోవాలనే సంకల్పంతో ప్రతి గల్లీ ఊరు తిరుగుతున్న మా సోదరి మనాలి రాజ్ ఠాకూర్ గారికి ఈరోజు
రక్షాబంధన్ ఏదైతే మాకు సొంత అన్నదమ్ముల కన్నా ఈరోజు ప్రతి ఒక్కరికి రాఖీ కట్టి తన సోదరులుగా భావించి ఈరోజు ఏదైతే చేస్తూ ఉన్నదో ఈ కార్యక్రమం వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా కుటుంబ సభ్యుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా మీరు ఏదైతే ఒక సొంత తమ్ములుగా మమ్మల్ని అందరినీ ఆదరించి ఈ ప్రాంతం అభివృద్ధి గురించి నిత్యం పాటుపడుతూ ఉన్నారో ఆ విషయంలో మేమందరం కూడా ఎప్పటికప్పుడు మీకు తోడుండి ఈ ప్రాంతం అభివృద్ధిలో మీరు ఏదైతే చొరవ తీసుకొని పూర్తి స్థాయిలో గల్లీ వెళ్ళి ఎక్కడ ఏ అవసరం ఉన్నా వాళ్ళని ఆదుకోవాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారో మేము కూడా తప్పకుండా భాగస్వాములం అవుతామని చెప్పేసి మీకు ఈరోజు మాట ఇస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఎక్కడ ఎవరికి ఏ పేదవారికి అవసరం ఉన్నా కూడా ఈరోజు రాజ్ ఠాకూర్ గారు అలాగే వారి సతీమణి ముందుకు వస్తున్న సందర్భం కూడా ఎవరైనా కూడా 8 నెలల కాలంలోనే దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక అందమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మన ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు ముందుకు వెళ్తున్న సందర్భం. రేపు దాదాపుగా 200 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి ఏదైతే రేపు అనగా బుధవారం రోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మన ఎమ్మెల్యే గారు రేపు ఉదయం 10 గంటలకు లక్ష్మీనగర్ అదే గోదావరి కాని పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు రేపు ప్రారంభించేందుకు వారు సన్నద్ధమవుతా ఉన్నారు. దానిలో గోదావరి గనిలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ, ప్రతి వ్యాపారస్తులు, విద్యావేత్తలు, ఉద్యోగులు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు రక్షాబంధనం సందర్భంగా మా అందరికీ రాఖీ కట్టి ఆశీర్వదించిన మా సోదరిమణి మదర్ మనాలి రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అధ్యక్షుడు వేముల సుభాష్ ఆధ్వర్యంలో పిల్లలకు పండ్లు, స్వీట్స్ పంచి ప్రధాన కూడలి వద్ద రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఓకే అది గివి బాగా వచ్చినాయి. ఇప్పుడు ఆగురా నాగురి ఒక గివోను ఇది అడ్డం వస్తున్నాయి. राजीव गांधी, राजीव गांधी हमारा है, राजीव गांधी हमारा है. చిన్ను చిన్ను నిల్చారు. మీరు అందరికి ఇచ్చేయండి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.